ఏఎంసీ డైరెక్టర్గా మొన్ననే నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫ్రూట్స్ మార్కెట్ గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలుగా మేము కూడా ఫ్రూట్స్ వ్యాపారం చేసిన వాళ్ళమే 45-50 సంవత్సరాలుగా. అదేవిధంగా వెజిటేబుల్స్ కూడా మేము 70-75 ఏళ్ళుగా మేము వెజిటేబుల్స్ కూడా చేస్తున్నాం. ఈ ఫ్రూట్స్ మార్కెట్ గురించి ఒక సమస్య అనేది వచ్చినప్పుడు 8 సంవత్సరాలుగా ఈ ఫ్రూట్ మార్కెట్ హైకోర్టులో జరుగుతూ ఉంది. దీన్ని మా ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉండే పిలిస్తే పలికే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే శ్రీధర్ అన్న గారి దగ్గరికి మేము తీసుకోపోతే ఆయన మాకు ఒక విషయం చెప్పారు, దాన్ని మీరు చేయండి అని అన్నారు. దాన్ని మేము నలుగురితో మాట్లాడి అందరినీ ఒకటి చేసి తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ తీసుకుపోయి మా శ్రీధర్ అన్నకి చెప్తే సెక్రటరీ గారు శ్రీనివాసులు గారికి మా చైర్మన్ యూత్ చాలా మంచి వ్యక్తి అండి మా చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకోపోయినాం అంటే ఇటీవల చెప్పడం కూడా జరిగింది ఆయనకి. వీళ్ళందరి సమక్షంలో శ్రీధర్ అన్న మాకు చేసింది ఏంటంటే ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ కళ నిజం అవ్వాలనే ఒక ఉద్దేశంతో శ్రీధర్ అన్న గట్టిగా పట్టుకొని మార్కెటింగ్ వ్యవసాయ మార్కెట్ ఆఫీసర్స్తో మాట్లాడటం జరిగింది. వెంటనే కొట్లన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఎవరెవరికి ఏది ఇవ్వాలని చెప్పేసి అవన్నీ ఇచ్చారు. ఈరోజు దాదాపు 126 కొట్లు ఇచ్చున్నారు. వాళ్ళందరి జీవితాల్లో ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసుకుంటే ఇంకా సంతోషపడతాం మేము. కాబట్టి ఒకప్పుడు కూరగాయల మార్కెట్ ఏ విధంగా అయితే ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు పెట్టామో అదేవిధంగా ఇప్పుడు ఈ ఫ్రూట్స్ మర్చెంట్స్ వాళ్ళందరం కలిసి 1-2-3 సార్లు మేము మీటింగ్ పెట్టుకొని జిలాన్ బాయ్ కానీ రఫీ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో ఫ్రూట్స్ వ్యాపారస్తులతో మేము 1-2 సార్లు మీటింగ్ పెట్టుకొని దీన్ని సంతకాలు కూడా తీసుకొని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది, సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో మా ఫ్రూట్స్ మార్కెట్ వ్యాపారస్తులందరి అభిప్రాయం ఏంటంటే ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్న మా శ్రీధర్ అన్న పేరు పెట్టాలని చెప్పి గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని చెప్పి పెట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని అదే పేరు పెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా వాళ్ళని అందరినీ కూడా మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.